ఎస్ఆర్కే అనే అక్షరంతో మీ పేర్లు మొదలవుతున్నాయా? అలా మొదలయ్యేవారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేవారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండే అవకాశం. ఎస్ అనే అక్షరానికి కనుక మనం వాల్యూ తీసుకున్నట్లయితే చాల్దియన్ సిస్టమ్ ప్రకారం 3వ నంబర్ వస్తుంది. 3వ నంబర్ అంటే గురువుకు సంబంధించిన నంబరు. ఈ 2026 సంవత్సరంలో రాజుగా వివరించేది గురువే కాబట్టి గురు బలంతో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి అద్భుతంగా ఉండే అవకాశం. అదేవిధంగా ఆర్ మరియు కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి కూడా అద్భుతంగా ఉండే అవకాశం. ఎందుకంటే ఈ ఆర్ మరియు కే అనే అక్షరానికి వాల్యూ తీసుకున్నట్లయితే 2వ నంబర్ వస్తుంది. 2వ నంబర్ అంటే చంద్రునికి సంబంధించింది. కర్కాటక రాశి కనుక అధిపతి చూసుకున్నట్లయితే చంద్రుడు కాబట్టి ఈ ఆర్కే అనే అక్షరాలకి 2 వస్తుంది. ఈ కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో గురువు ఉన్నాడు కాబట్టి గురు బలంతో ఈ ఆర్కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు కూడా దూసుకుపోయే అవకాశం ఉంది. ఎస్ఆర్కే అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారికి ఈ సంవత్సరం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. మీ పేర్లు కనుక ఎస్ఆర్కే అనే అక్షరాలతో మొదలై మీకేమైనా సమస్య ఎదురైతే ఒక్కసారి మీరు మీ పేరులో సంఖ్యాబలాన్ని 260 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.